అక్కర్లేదు. ఉమ్, ఉగ్రవాదుల్ని లేదా మేము ఇటువంటి వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అని పోల్చడం ఇవాళ కొత్తగా జరుగుతుందేమీ కాదనేది ముందు గమనించాలి. రెండోది, అఫీషియల్ గా అఫీషియల్ గా ఎక్కడ కూడా ఉగ్రవాదుల్ని మేము సమర్థిస్తున్నాం అనేటువంటి ప్రకటన ఎక్కడ ఇంతవరకు పాకిస్తాన్ వైపు నుంచి రాలేదు, రాదు కూడా. ప్రోత్సహిస్తున్నది వాళ్ళే. ఎస్ వాళ్ళ వాళ్ళ వెనకాల ఐఎస్ఐ మెయిన్గా. ఐఎస్ఐ కూడా మేము మేము ప్రోత్సహిస్తున్నామని ఎక్కడైనా ఐఎస్ఐ ప్రకటన చేస్తుందా? చేయదు. అవును అవును. మన రా చేయదు, ఐఎస్ఐ చేయదు, సిఐఏ చేయదు, ఎవరు చేయరు. ఉమ్, కానీ వాళ్ళ హస్తం ఉంటది. వాళ్ళ ప్రమేయం లేకుండా ఎవరు కూడా ఆపరేట్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇక ఇప్పుడు చెప్తున్నటువంటి నా సింధు జలాల వివాదానికి సంబంధించి అది గతంలో దీర్ఘ చర్చల తర్వాత ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో అది ఒప్పందం జరిగింది. 20% జలాలు మనకి, 80% జలాలు పాకిస్తాన్ అనేటువంటిది ఆ ఒప్పందం. ఉమ్, అందువలన ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వరదలు వచ్చినటువంటి సమయాల్లో మనం ఆ నీటిని, వరదలే కాదు మిగిలినటువంటి సమయాల్లో కూడా మన ప్రాజెక్టులు నిండిపోయిన తర్వాత, ఉదాహరణకి మన ఆల్మట్టి ఉంది, ఉమ్. కిందికి నీళ్లు వదలమంటే మన నిండిన తర్వాతే ఎస్ అంటారు. అవును. కానీ ఆ నారాయణపూర్ అవన్నీ ఆకస్మికంగా నిండాకే మేము కిందకి వదులుతాం. ఆకస్మికంగా వరదలు వచ్చిన తర్వాత నాకు వద్దురా బాబు అన్నా కానీ వాళ్ళు వదిలిపెడతారు, లేకపోతే బదులైపోతాయి పైన ఉమ్, పైన ఉన్నటువంటి వాళ్ళది. అదే విధంగా మనం ఎన్ని ప్రకటనలు చేసినా జనాన్ని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికో లేదా మరో కారణంతో భారీగా వరదలు వస్తే అనివార్యంగా మనమే వదిలిపెడతాం. నీళ్లు వదిలిపెట్టకపోతే మన ఆనకట్లే బదులైపోతాయి. అందుకని అది ఎట్లా చేస్తారు ఏమిటనే ఇది అయినా ఇది మొదటిసారి కాదు. పుల్వామా దాడి సందర్భంగా కూడా ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంతకంటే గట్టిగా సింధు జలాలను మేము బిగించేస్తామని చెప్పారు. మరి ఆ తర్వాత అటువంటి ఆచరణ కానీ అదేమీ లేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలు చేయడం సహజమే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అదే సమయంలో పాకిస్తాన్ వాళ్ళు తాపీగా ఉన్నారు. మేము మధ్యవర్తిత్వం కోసం అవసరమైతే ఐక్యరాజ్య సమితికి, ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తాము అనేటువంటిది ఒకటైతే, రెండోది ఇది ఈ విధమైనటువంటి జల యుద్ధం అనేటువంటిది మా మీద యుద్ధంగానే పరిగణిస్తాం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి జనాన్ని సంతృప్తిపరచడానికి వాళ్ళు చెప్తారు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ యుద్ధమే జరుగుతుంది అని కొంతమంది భావిస్తున్నారు. ఉమ్, ఎవరి మీద యుద్ధం చేస్తారు? పోయినసారి బాల్కోట్లో ఉగ్రవాద శిబిరం ఉంది అని చెప్పేసి దాన్ని మేము ధ్వంసం చేశామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది. అటువంటి శిబిరం ఏమీ లేదు, అంతకు ముందు ఎప్పుడో ఉండేది. అది ఖాళీ అయినటువంటి ఖాళీ ప్రాంతం మీద వీళ్ళు దాడి చేశారు తప్ప ఏమీ లేదు అనేటువంటిది ఆ తర్వాత వచ్చినటువంటి విమర్శలు. అవి నిజమా కాదా అనేటువంటి పక్కన పెట్టేట్లయితే, కొంతమంది ఉగ్రవాదుల మీద దాడి చేయడం కోసం దేశం మొత్తం మీద ఎవరి మీద దాడి చేస్తారు, ఎక్కడ దాడి చేస్తారు? ఉదాహరణకి మన ఆక్రమిత కాశ్మీర్ ఉంది, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులని పట్టుకోవడం కోసం మన విమానాలు వెళ్ళి మొత్తం జనావాసాల మీద లేదా వాటి మీద ఏమన్నా దాడులు చేస్తాయా? చేయలేవు కదా. ఉమ్, చేయడం సమర్థనీయం కూడా కాదు కదా. అవును. ఎవడో చేశాడని చెప్పేసి. అందుకని కొన్ని ఆచరణాత్మకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యలని ఎట్లా పరిష్కరించాలి? దౌత్యపరంగా ముందు ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్ ని ఒత్తిడి తీసుకురావడం ద్వారా లేదా భద్రతా మండలిలో చర్చలు పెట్టడం, ఇటువంటి వాటి ద్వారా చేయాల్సినటువంటి దాన్ని ఇప్పుడు సహజంగా ఇప్పుడు మన వైపు యుద్ధ విమానాలని లేదా సైన్యాన్ని సెలవులు రద్దు చేసుకోమని చెప్పేసి, సరిహద్దులకు రమ్మని చెప్పేసి మనం కోరుతున్నట్టుగానే పాకిస్తాన్ కూడా అదే చేస్తా ఉంది. ఉమ్, వాళ్ళ విమానాలను కూడా మనకంటే ముందు వాళ్ళు తరలించారు. ఉమ్, మనం దాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఎందుకంటే పుల్వామా, బాలాకోట్ స్ట్రైక్స్ ని వాళ్ళు గమనంలో ఉంచుకొని ఒకవేళ అలాంటి పని భారత్ వైపు నుంచి వస్తుందేమోనని చెప్పేసి మనకంటే ముందు వాళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళ దగ్గర అమెరికా వాడు ఇచ్చినటువంటి F-16 విమానాలు, ఇతర ఆయుధాలన్నింటినీ కూడా వాడు సరిహద్దుకు తరలించాడు. వాడు మన దగ్గర F-16 విమానాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మనకు కూడా సమస్య కదా. మన దగ్గర విమానాలు ఎక్కువ ఉన్నాయి పాకిస్తాన్ కంటే, కానీ ఆధునికమైనటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఇవన్నీ కూడా చూసుకోవాలంటే, యుద్ధము అంటే ఒక దేశం మీద ఇంతవరకు ప్రపంచంలో ఉగ్రవాదుల్ని అణిచివేరే పేరుతోటి ప్రపంచంలో ఒక దేశం మీద మరొక దేశం యుద్ధం చేసినటువంటి ఉదంతం ఒకటి ఉన్నది, అది ఆఫ్ఘనిస్తాన్.